బైబిల్లో నుండి అపోస్తుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 23 నుండి 26 వచనాలు. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటిని వారికి తెలిపిరి. వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లని బిగ్గరగా మొర్రపెట్టిరి. నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసిన వాడు అన్యజనులు ఎలా గంతులు చేసిరి. ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు దావీదు నోట పలికించితివి. వాక్యములలో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. ఆయనే మనతో మాట్లాడినట్లు బిగ్గరగా చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. బిగ్గరగా ప్రభుకి స్తోత్రం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు యేసు నామము కొరకు బోధింపకూడదు, యేసు నామము కొరకు ఎక్కడనూ ప్రకటింపకూడదని ఖండితముగా వారికి ఆజ్ఞాపించి, మరి ఎక్కడైనాను మీరు ఈ నామాన్ని బట్టి ప్రకటించకూడదు, బోధించకూడదు అని వారిని బెదిరించి వారిని పంపివేశారు. ఎవరిని? పేతురును, యోహానును. వెంటనే వారు, మీ మాట వినుట న్యాయమా, దేవుని మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా అనే సంగతులు నిన్నటి దినమందు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడారు. స్తోత్రం కలుగునుగాక. బెదిరించి వెళ్ళిపోండి, ఇంక మీరెప్పుడు యేసు నామాన్ని ప్రకటించకూడదు, యేసు నామమును బట్టి మాట్లాడకూడదని బెదిరించి పంపించేస్తే వీరు తమ స్వజనుల యొద్దకు వచ్చారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. జరిగిన సంగతులన్నీ మేము మందిరానికి వెళ్తుంటే ఓ పుట్టు కుంటివాడు ఉన్నాడు. ఆ కుంటివాడిని చేయి పట్టుకుని మేము లేపితే వాడికి స్వస్థత వచ్చింది. వాడికి స్వస్థత రాగానే ప్రజలందరూ దుమ్మిగా వచ్చారు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఈ నామాన్ని బట్టి ప్రకటించకూడదు అంటున్నారు, ఈ నామాన్ని బట్టి యేసు నామాన్ని బట్టి మాట్లాడకూడదు అంటున్నారు. రకరకాలుగా హింసించారు, బాధ పెట్టారు. కానీ వాడు మా పక్షంగా నిలబడినందుకు వారు మమ్మల్ని బెదిరించి విడిచిపెట్టేశారు అనే సంగతులన్నీ కూడా వివరముగా తన స్వజనులకు, దేవుని నమ్మిన బిడ్డలకు, సంఘానికి తెలియపరిస్తే వెంటనే సంఘమంతా కూడా ఏక మనసుతో బిగ్గరగా దేవునికి మొర్ర పెట్టుచూ ఉండెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. బిడ్డలారా, ఈ వచనాలలో నేను చదివించిన ఈ వచనాలలో 2 ప్రాముఖ్యమైన సంగతులు మనం గమనించాలి. ఒకటి, వీరిని బాధ పెట్టిన వారు, వీరిని ఇబ్బంది పెట్టిన వారు, వీరిని హింసించిన వారు, వీళ్ళని అల్లరి చేసిన వారు ఎలా ఉన్నారు తెలుసునండి? ఏక రీతిగానే వారు ఉన్నారు. ఏకముగా కూడి వీరిని ఇబ్బంది పెట్టారు, ఏకముగా నేరం మోపి వీరిని ఇబ్బంది పెట్టారు. అంటే చూడండి, శత్రువులలో ఏకత్వం ఉందా లేదా మాట్లాడాలి. శత్రువులలో ఏకత్వం ఉంది. వాళ్ళందరూ ఏకమై వీరిని బాధ పెట్టారు, వాళ్ళందరూ ఏకమై దుమ్మిగా వీరి మీదకి వచ్చారు, వాళ్ళందరూ ఏకమై వీరిని విమర్శించారు, ఖండించారు, గద్దించి పంపారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, శత్రువులకి ఏకత్వం ఉంది, సంఘానికి కూడా వారికంటే ఎక్కువ ఏకత్వం ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులు యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. అంటే బిడ్డలారా, మీ తలలో పైకెత్తండి, గుమ్మములారా మీ తలలో పైకెత్తుడి, మహిమగల రాజు మీలో ప్రవేశించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలు ఇక్కడ ఏం చేస్తున్నారు తెలుసునండి? ఏకముగా బిగ్గరగా, చూడండి, ఏక మనసుతో. ఎన్నో వచనం అనేది? 24వ వచనం. వారు ఈ మాట విని ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా మొర్ర పెడుతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే సంఘానికి ఏమని తెలుసునండి? ఏక మనస్సు అని అందరం మాట్లాడాలి గట్టిగా. బిగ్గరగా మొర్ర పెడుతున్నారు వాళ్ళు.
శత్రువులు కూడా ఏకముగా కూడే వీరిని ఇబ్బంది పెట్టారు. శత్రువులు కూడా అంటే శత్రువుల్లో ఏకత్వం ఉంది, సంఘములో కూడా ఏముంది? ఏకత్వం ఉంది. ఏకత్వం చాలా అద్భుతం అండి, చాలా అద్భుతం అండి. ఒక సంఘం వర్ధిల్లాలంటే, ఒక కుటుంబం వర్ధిల్లాలంటే ఏక మనస్సు అనేది చాలా ప్రాముఖ్యము. స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బిడ్డలారా, ఏకత్వం లేకపోతే, ఏక మనస్సు లేకపోతే మన జీవితాల్లో దేవుని ద్వారా ఎటువంటి కార్యాలైనా మనం పొందుకోలేము. ఒక కుటుంబం వర్ధిల్లాలంటే ఏకత్వం ఉండాలి. ఇప్పుడు ఇదిగో యేసునామాన్ని బట్టి ప్రకటించకూడదంట, యేసునామాన్ని బట్టి బోధించకూడదంట, యేసునామాన్ని బట్టి మాట్లాడకూడదంట అనేసరికి వెంటనే వీళ్ళకి బాధ కలిగి అయ్యా 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 సత్యదేవా నాదా సత్య స్వరూపి అంటూ వీరందరూ ఏకమై ఒక్క మారుగా ఏక మనస్సుతో ఎలుగెత్తి దేవునికి మొర్ర పెడుతున్నారు. చేతులెత్తి బిగ్గరగా యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఆది సంఘాన్ని మీరు బాగా పరిశీలన చేయండి. ఎన్ని శ్రమలు వచ్చినా ఎందుకు సంఘం విస్తరించిందంటే, ఎన్ని పోరాటాలు వచ్చినా ఎందుకు సంఘం వర్ధిల్లిందంటే, 1వ అధ్యాయం 14వ వచనం కూడా చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పండి స్తోత్రం అని. ఏ మనసు అంటమ్మా? చెప్పండి, ఏ మనసు? ఆ మేడగదిలో అనేకులుగా ఉన్నారు కానీ వాళ్ళందరూ ఒకే మనస్సు కలిగి ప్రార్థన చేస్తున్నారంట. ఇప్పుడు మనం అందరం వచ్చామండి, ఒక 100 మంది లోపు ఉంటాం మనం. ఇప్పుడు రోజు గంట సేపు ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలో నువ్వు కళ్ళు మూసుకుని ఏకీవించాలి, దిక్కులు చూడాలా? మాట్లాడండి నోరు తెరిచి. సైలెంట్ అయిపోయాడు బ్యాచ్. ప్రార్థనకు వచ్చావు, కార్డు నా చేతుల్లో పెట్టు, నేను కార్డు చూసి ప్రార్థన చేస్తుంటానుగా, ఇక నీ పని అయిపోయిందిగా, నీ ప్లేస్లో నువ్వు వెళ్ళి కూర్చొని ఏం చేయాలి? కళ్ళు మూసుకుని ఏకీవించవచ్చు కదా. ఇక్కడ మీరు అదే గమనించండి. అపోస్తులు 1:14లో వాళ్ళందరూ ఏం చేశారంటే ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన. ఇక్కడేమో 4:24లో ఏమన్నారు? వాళ్ళందరూ ఈ మాట విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా ఏం చేస్తున్నారు గారు? మొర్ర పెడుతున్నారు. స్తోత్రం చెప్పండి గారు. బిడ్డలారా, కాబట్టి సంఘములో ఏకత్వం కావాలని ఆ రోజుల్లో దైవజనులమ్మ కన్నీళ్లతో సంఘాన్ని బ్రతుములాడుకున్నారమ్మా. విన్నావా? వాక్యం మీద మనసు పెట్టండి. సంఘాన్ని బ్రతుములాడుకున్నారు. అయ్యా అమ్మా మీరందరూ ఏకత్వం కలిగి ఉండండి. దైవజనుడైన పౌలు ఎంతగా సంఘాన్ని బ్రతుములాడాడో ఒక మాట చదవండి. పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. 1-2 వచనాలు. కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా ఇట్లు ప్రభువునందు స్తోత్రం చెప్పండి గట్టిగా. సేవకుని ఆనందం ఎవరండి? ఎలా చూస్తున్నారు? సేవకుడు ఆనందం ఏంటి? సేవకుడు కిరీటం ఏంటి? నా ఆనందమును నా కిరీటమునై ఉన్న ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీరు స్థిరులై ఉండుడి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై. ఏ మనస్సు గలవారై? సంఘము ఏ మనస్సు కలిగి? చెప్పండి, ఏ మనస్సు కలిగి? సంఘములో ఏక మనసు అంటే సంఘంలో ఒక ఇద్దరు వ్యక్తి తెలుసుకుని బ్రతిమలాడుతున్నాడు. మీరందరూ సంఘమా, మీరందరూ సంఘమా, మీరందరూ ఏక మనస్సు గలవారై ఉండుడని బతిమాలు కొనుచున్నాను. చేతులెత్తి బిగ్గరగా యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. అసలు పౌలు గారి రేంజ్ ఏంటండి? ఎంత గొప్ప దైవజనుడు అయినా విన్నారా? ఇంత గొప్ప దైవజనుడు సంఘాన్ని బ్రతిమలాడుకుంటున్నాడు. సంఘం ఎదుట కన్నీరు కారుస్తున్నాడు. నా బిడ్డలారా మీరందరూ ఎలా ఉండాలి? ఏక మనస్సు గలవారై ఉండుడి. స్తోత్రం చెప్పండి. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. అర్థమవుతుందండి మీకు? ఏక మనస్సు అనేది చాలా ప్రాముఖ్యం. క్రొత్తగా వస్తున్న బిడ్డలు చాలా మంది ఉన్నారు. మీరు సంఘములో మీ మనస్సు కలపాలి. స్తోత్రం కలుగునుగాక.
ఏం చేయాలి? సంఘస్థులతో నీ మనసు కలపాలి, ఏకీభవించాలి. సేవకులతో నీ మనసు కలపాలి, సేవకురాలతో నీ మనసు కలపాలి, ఏకీభవించాలి. ఏదోనండి మేము గతంలో వేరే చోట కాడికి వెళ్ళివ్వాలండి, ఇక్కడేదో ప్రార్థన బాగుంటుందని వచ్చామండి, వచ్చి వెళ్ళిపోతున్నామండి. వచ్చి వెళ్ళిపోయే స్థితిలో ఉంటే ఏమాత్రం మేలు పొందో. మీరు మనస్సు కలిపి ఏక మనసుతో బిగ్గరగా దేవునికి మొర్ర పెడుతూ ఉండగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆకాశమును తెరిచిన దేవుడు నిశ్చయముగా తన ఘనమైన కార్యాలు మీ కుటుంబాల్లో ప్రారంభించువాడై ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఏక మనస్సు అనండి అందరూ. యేసు ప్రభువారు కూడానండి అదే ప్రార్థన చేస్తారు. ఈ భూమి మీద ఉండి ఇక పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు యేసయ్య చేసిన ఒక అద్భుతమైన ప్రార్థన మీకు జ్ఞాపకం చేయనా? చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. నేను ఇకను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నేను పరలోకానికి వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగా. అదిగోండి, తండ్రిని కుమారుడును ఏమై ఉన్నారండి? ఒక్కటై ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తండ్రిని కుమారుడును ఒక్కటై ఉన్నట్లుగా, యేసుక్రీస్తు ఒకే ఒక్క దేవుడై ఉన్నట్లుగా ప్రభు సందు తెలియపరుస్తున్నాడు. తండ్రి నీవును నేనును ఏకమై ఉన్నట్లుగా వారంటే ఎవరండి? సంఘం, దేవుని బిడ్డలు, శిష్యులు ఏకమై ఉండులాగునా నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే వీళ్ళని కాపాడండి అయ్యా అని ప్రార్థన ఏం చేస్తుండేసనండి? వీళ్ళందరూ ఏకత్వము కలిగిన వారిగా ఉండాలి, అలా నువ్వు కాపాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమైంది మీకు? అదే అధ్యాయం 21-22 వచనాలు. అదే అధ్యాయం 21-22 వచనాలు. తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము ద్వారా సేవకులు వెళ్ళి వాక్యం చెప్పారు. ఆ వాక్యం ద్వారా నా యందు విశ్వాసముంచు వారందరూ ఏక మనస్సు కలిగిన వారై ఉండవలెనని గట్టిగా చెదులుతేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. చెప్పలేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఇప్పుడు గుమ్మములారా మీ తలలో పైకెత్తుడి, మహిమ గల రాజు మీలో ప్రవేశించును గాక. తండ్రి వేరు, కుమారుడు వేరా? మాట్లాడాలి. అలాగే మీరు వేరండి, మేము వేరండి, మీరు అదండి, మేము ఇదండి, ఈ దరిద్రాలేమి సంఘాల్లో ఉండకూడదు. స్తోత్రం చెప్పండి కానీ. సంఘం అంతా ఒకటే, ఆమెను చెప్పండి. సంఘం ఒక శరీరం, ఆమెను అంటలేదు. ఈ అవయవాలు కొన్నేమో చేతుల్లో ఉన్నాయి, కొన్నేమో కాళ్ళులో ఉన్నాయి, కొన్నేమో కళ్ళులో ఉన్నాయి. ఇవన్నీ అవయవాలు. స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? శిరస్సు ఎవరండి? యేసుక్రీస్తు. ఇప్పుడు మీరు తండ్రి వేరా కుమారుడు వేరంటే నా మొహంకి ఎలా చూస్తున్నారు ఏంట్రా? తండ్రి వేరు కాదా, కుమారుడు వేరు కాదా అని చూస్తున్నారు నా వంక. ఒకరోజు పిలుపు వచ్చి తండ్రి నాకు చూపించని అడిగాడు యేసుప్రభుని. గుర్తుందా మీకు? అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నన్ను చూస్తే ఇది ఎలా కుదురుద్దంటే అప్పుడు యేసే చెప్పిన డైలాగ్ మీకు గుర్తుందా? చదవండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. గట్టిగా చెదిరితే స్తోత్రం చెప్పండి. గట్టిగా ఆమేన్ అంటలేదు. అబ్రాహాము దినాల్లో నేను అన్నాడా? ఏమన్నాడు? అబ్రాహాముకి కంటే ముందు నేను మాట్లాడతలేదు. పిచ్చెక్కిపోయింది అలాగే. నీకు మా అయితే 50 సంవత్సరాలు ఉండవు. ఎంత ఉండవు? అబ్రాహాము ఎప్పుడు మా తాత, ఆయన అక్కడ ఎప్పుడు నువ్వు ఆయనకంటే ముందున్నావా? అబ్రాహాము నన్ను చూడాలని కోరాడు. నన్ను చూసి అబ్రాహాము ఏం చేశాడు? సంతోషించాడంటే ఇలా బీపీ రే చెప్పి నువ్వు దేవదోషం చేస్తున్నావు, నేనేం చేస్తాం? చంపేస్తామన్నారు. యేసు మాటలు అర్థం కాగలిగి. ఇప్పుడు తండ్రి వేరు కుమారుడు వేరా? తండ్రిని కుమారుడును ఒక్కటై ఉన్నారా? చెప్పండి. వారు ఏకమై ఉన్నట్లుగా సంఘములో మనము కూడా ఎలా తెలుసునండి? ఒక్కటిగా మారిపోవాలి. ఏక మనస్సు, ఏక తపన, అంటే ఏక ఉద్దేశముతో, ఏక ఆలోచనతో మన జీవితాల్లో మనము ముందుకు సాగాలి.
ఎప్పుడైతే సంఘమంతయు ఏకత్వము పొందుతుందో, స్తోత్రం చెప్పండి, ఏ విషయంలో? క్రీస్తుని గురించిన సాక్ష్యం విషయంలో, విశ్వాసం విషయంలో సంఘాలన్నీ ఏకత్వం పొందితేనే యేసుక్రీస్తు వారి లోకానికి వస్తారండి. గట్టిగా చేతులెత్తి స్తోత్రం అంటలేదు, గట్టిగా ఆమేనండి, స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ఇక సమయం లేదు, నేను చాలా వివరించాలనుకుంటున్నాను, చాలా మాట్లాడే బిడ్డలారా, మనకి సమయం కొంచెంగా ఉంటుంది కనుక త్వరగా మనం నేర్చుకుందాం. చూద్దామా? చెప్పండి. మేము ఏకము కలిగి ఉంటే, లేక మాకు ఏక మనస్సు కలిగి ఉంటే మాకు కలిగే లాభాలేంటి? ఒక 3 లాభాలు చూపించి ఆ తదుపరి ఏ విషయాలు మనము ఏకము కలిగి బ్రతకాలో కొన్ని సంగతులు మీకు బయలుపరుస్తాను. మొట్టమొదటిగా లాభాలు చూద్దామా? మొట్టమొదటి మనం చూద్దాం త్వరగా. ఎహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం. ఎహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం. స్పీడ్గా. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సును, అండర్లైన్ చేసుకోండి, వారికి ఏక మనస్సును కలుగజేసి వారి యందు నూతనమైన ఆత్మను నేను పుట్టింపజేస్తాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. సంఘములో ఏక మనస్సు పుడితే అనండి అందరం, లేకపోతే అన్నాం సంఘములో ఏక మనస్సు కలిగితే అనండి అందరం, దేవుడు తన నూతన అభిషేకాన్ని కుమ్మరిస్తాడండి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ప్రభు చెబుతున్నాడు, నేను ముందు వారికి ఏం చేస్తాను తెలిసిన? ఏక మనస్సును కలుగజేసి. ఏ మనస్సు? నోరు తెరిచి చెప్పాలి. ఇప్పుడు 120 మంది మేడగది ఎక్కారండి, మీకు అపోస్తలులు 1:14 చూపించాను. వాళ్ళందరూ ఏక మనస్సుతో ప్రార్థిస్తూ ప్రలాపిస్తున్నారా లేదా? మాట్లాడాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? తన బలమైన ఆత్మతో వారి మధ్యలోకి దిగి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు పుట్టింది అక్కడే, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చింది. సంఘం పుట్టింది అక్కడే, క్షమించండి, పరిశుద్ధాత్ముడు పుట్టడం కాదు, సంఘం పుట్టింది అక్కడే. పరిశుద్ధాత్ముడు బలముగా ఆ మేడగదిలోకి దిగి వచ్చిన తర్వాత సంఘము స్థాపించబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. పరిశుద్ధాత్ముడు పుట్టడంలో లేదు, ఆయన ఆత్మదేవుడు అంతే. ఆయన సృష్టించబడిన వాడు కాదు, ఆయనే సృష్టికర్తగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా. యోబు అంటాడు, యెహోవా ఆత్మ నన్ను సృజించెను అంటాడు. స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఆమేన్ చెప్పండి, స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు చూడండి, ఎక్కడికి పరిశుద్ధాత్ముడు దిగొచ్చి తెలుసునండి? ఏక మనస్సు ఉన్న చోటకి. అంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలని నిజంగా ఎంతమంది ఆశపడుతున్నారో చేతులెత్తి బిగ్గరగా యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. నిజంగా నువ్వు అభిషేకముతో నింపబడాలంటే, పరిశుద్ధాత్మను నిజంగా నువ్వు పొందాలంటే తప్పకుండా సంఘానికి ఏముండాలండి? ఏక మనస్సు ఉండాలి. ఏక మనస్సుతో ప్రార్థించాలి, ఏక మనస్సుతో రోధించాలి, ఏక మనస్సుతో ఉపవాసం ఉండాలి. ఆ 120 మంది ఎలాగైతే ఏక మనస్సు కలిగి ప్రభుకి ప్రార్థించి మొరపెట్టారో, పరిశుద్ధాత్ముడు బలముగా వారి మధ్యలోకి దిగి వచ్చాడు. ఆశ్చర్యపోయారండి ఆ పట్టణస్థులందరూ. ఆ పండగకు వచ్చిన పట్టణస్థులందరూ ఆశ్చర్యపోయారు. ఇది మొదటి ఆశీర్వాదం. ఏం కలిగి ఉంటే అది ఏం పొందుకుంటాము? నూతన ఆత్మను పొందుకుంటాం. 2, సమయం లేదు కనుక ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 39వ వచనం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 39వ వచనం. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై, వారికిని వారి కుమారులకును ఒకటి మేలు కలుగుటకై ఏక మార్గమును తెలియజేతును. చేతులెత్తి బిగ్గరగా యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. 2వది, వారు ఏక హృదయము కలిగి ఉంటే వారికి ఏం కలుగుతుందండి? మేలు కలగజేస్తాడు. ఏం కలగజేస్తాడు? మేలు. 3, వారిలో ఏం పుడుతుందో తెలుసునండి? దేవుని భయము పుడుతుంది. స్తోత్రం కలుగునుగా. 3 లాభాలండి, 3 లాభాలు. ఏముంటే? ఏక మనస్సు ఉంటే. ఏముంటే? చెప్పాలి. ఏక ఆత్మ ఉంటే. ఏముంటే? ఏక హృదయం ఉంటే. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. కొన్ని జీవితాలు కీడు.
ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కీడుతోనే వారి బ్రతుకులు నాశన కోపానికి దిగిపోతూ ఉండగా ప్రభువు అన్నాడు, నేను మీకును మీ బిడ్డలకును మేలు కలగజేతును. ఆ మేలు కలగాలంటే మీకేముండాలి? ఏక హృదయం ఉండాలి. మేలుతో ఆపను, నేనే నా ఎడల భయమును మీలో పుట్టించుకుంటాను. స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలా మందికి ఏమి లేదండి, దేవుడి భయం లేదు. దేవుని భయం కూడా గొప్ప మేలే, దేవుని భయం కూడా గొప్ప ఆశీర్వాదమే. అర్థమవుతుందా మీకు ఇప్పుడు? కాబట్టి చూడండి, మేము ఏక మనస్సు కలిగి ఉంటే అనండి అందరూ గట్టిగా, మనము ఏక మనస్సు కలిగి ఉంటే, ఒకటి, దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానన్నాడు. 2, తన మేలు కలిగిన కార్యాలు మన జీవితాల్లో చేస్తానన్నాడు. 3, దేవుని అందలి భయమును మనలో పుట్టిస్తానన్నాడు. చేతులెత్తి బిగ్గరగా యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పు. ఈ 3 లాభాలు కావాలన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కావాలంటే మనకేం కావాలి ముందు? కాబట్టి సేవకుడు సంఘాన్ని బతిమలు, అమ్మా అయ్యా బ్రదర్స్ రే మీరు ఏక మనసు కలిగి ఉండండి అమ్మా, ఏక మనసు కలిగి బ్రతకండి అని దైవజనుడు సంఘాన్ని ఏం చేస్తున్నాడు అన్నగారు? బతిమలాడుకుంటున్నాడు. తెలుసు సేవకుడికి ఇలా ఏక మనసు కలిగి ఉన్న సంఘంలోకినే పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వస్తాడు. ఏక మనసు కలిగి ఉంటేనే దైవ సంబంధమైన మేలులు వారు పొందుకుంటారు. ఏక మనసు కలిగి ఉంటేనే దేవుని భయము ప్రజల్లో ఏమవుతుందండి? పుట్టుకొస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి భయం? దేవుని భయం. ఏం కలిగి ఉంటే? ఏక మనసు. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరు వెళ్ళి చెబితే వాళ్ళందరూ ఏకముగా కూడి బిగ్గరగా దేవునికి మొర్ర పెట్టుచున్నారు. స్తోత్రం చెప్పగట్టిగా. ఒకటి, ఏకముగా అనండి అందరూ. మనం దేవునికి ఏం చేయాలండి? మొర్ర. రహస్యంగా కూడా మొర పెట్టాలొద్దా? ఏకాంతంగా కూడా మొరపెట్టాలొద్దా? ఏకముగా మొరపెట్టాలి, ఏకాంతముగా మొరపెట్టాలి. ఏకమై మొరపెట్టాలి, ఏకాంతమై మొరపెట్టాలి. కొంతమంది నేను ఏకాంత ప్రార్థన చేసుకున్నానండి, నేను ఏకాంత ప్రార్థన చేసుకున్నానండి. మంచిదే, మరి సంఘంతో కలిసి ప్రార్థన చేయాలి కదా. ఏకమై సమూహముగా కూడి సమాజముగా కూడి దేవునికి మొర్ర పెట్టాలి కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2వ మాట బిడ్డలారా ఇప్పుడు చెప్పండి, మనము ఏకమై అనండి అందరూ. ఏం చేయాలి? మీ పక్కవారు చూసిన రోజు చెప్పండి, మనము ఏకమై. నామోహం కాదండి, పక్క వాళ్ళని చూసి చెప్పండి, మనము ఏకమై ఏం చేయాలి? స్తోత్రం అనండి. ఏకమై వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్దామా? మనమందరం ఏకమై. ఏమండి పాస్టర్ గారు, సంగమా మా పక్కింటవాడి నన్ను ఎంతో టార్చర్ పెడుతుంది కాబట్టి మీరందరూ రండి చేద్దాం. కుళాయి దగ్గర గొడవే, కాపా ఏంటిది దాన్ని ఏంటిది కల్లా పేస్తే గొడవే, అన్నింటిలో గొడవ పెడుతుంది, దాని అంతా తేల్చేద్దాం రండి. ఏకమై మనం ఏం టపా 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 మన త్వరగా ఉన్న పావుగంటల మొత్తం చెప్పేద్దాం. చూడండి, ఏకమై మనం ఏం చేయాలి? మొట్టమొదటి ఏకమై ఏం చేయాలి? ఎలా చదువుతున్నారు? ఎలాగ మొదలు పెట్టాలి చెప్పండి? బిగ్గరగా ఏకమై బిగ్గరగా ఒక్కమారుగా ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టాలి. స్తోత్రం కలుగునుగాక. 2వది కీర్తనల గ్రంథము 34వ కీర్తన 3వ వచనం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 3వ వచనం. నాతో కూడి యెహోవాను గణపరచుడి. అమ్మా స్లోగా, కొద్దిగా స్లోగా చదువమ్మా. నాతో కూడి యెహోవాను గణపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. 2వది, మనం ఏకముగా కూడినప్పుడు ఏం చేయాల్సినండి? దేవుని నామాన్ని గొప్ప చేయాలి. గట్టిగా ఆమేనట్లేదు, స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి ఏకంగా కూడా ఏం చేయాలి? శుభ్రంగా తినేసి పడుకోవాలా? శుభ్రంగా తిండి వడ్డించుకుని, అమ్మా ఇదిగో మొన్న 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 ప్రార్థనలలో నీకు 2 ముక్కలే పడ్డాయంటమ్మా, చాలా బాధపడ్డామంట, ఈ 4 ముక్కలు వేసుకోమ్మా అని తినేలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమేనట్లేదు. హల్లెలూయా. ఏకముగా కూడి వారు బిగ్గరగా దేవునికి మొర్రపెట్టిరి. 2, మనము ఏకమై ప్రభువు నామాన్ని గొప్ప చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టి. ఇప్పుడు చూడండి, అందరూ చూడండి, మీరు బైబిల్ ఏం తిప్పాక నా మొహం చూడండి. ప్రభువు నామాన్ని మనం గొప్ప చేయాలి కదా. ఎవరి మధ్యలో గొప్ప చేయాలి? అది
ప్రభువు నామాన్ని మనం గొప్ప చేయాలి కదా. ఎవరి మధ్యలో గొప్ప చేయాలి అంటే అన్ని జనుల మధ్యలో గొప్ప చేయాలంటే ఇప్పుడు నీ ఇంటికాడ కూటమి పెట్టుకుని మమ్మల్ని అందరినీ పిల్లలొద్దా? ఎలా చూస్తున్నారు? మా రామకృష్ణ గారు ఎప్పుడు పెడతారని చూస్తున్నాను నేను. ఇయ్యాలపురం సెంటర్లో. దేవుని స్తోత్రం చెప్పండి. కానీ ఏంటిది మాట్లాడుతున్నది? కోటం. మా యేసుపాదం గారు ఎప్పుడు పెడతారని చూస్తున్నాను బయట కోటం. దేవుని స్తోత్రం చెప్పండి. పెట్ట నీళ్ళ కోసం చెప్తున్నాను సుమా. హల్లెలూయా. అతిగా అంటలేదండి హల్లెలూయా అని. మా సావిత్రి, శాంతి, దుర్గ గారు ఇలా ముగ్గురు కలిసి సావిత్రి నగర్లో అపార్ట్మెంట్స్ మధ్యలో ఎప్పుడు పెడతారో కోటమని చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా ఆమేన్ అంటలేదండి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏకముగా కూడి, ఒకటి దేవునికి మొర్ర పెట్టడం మాత్రమే కాదు, రెండు ఏకముగా కూడినటువంటి మనము బిడ్డలారా ప్రభు సముఖములో అనేక అన్యజనుల ఎదుట ఆయన నామాన్ని గొప్ప చెయ్యాలి. స్తోత్రం చెప్పండి. అంటే నీ ఇంటి ముందు కూటం పెట్టుకుని, ఒక స్వార్థ ప్రార్థన పెట్టుకుని, ఒక స్వార్థ కూటం పెట్టుకుని, ఇదిగో మైకులు పెట్టి, బాక్సులు పెట్టి, ఏమండి మా ఇంటికాడ చిన్న ఫంక్షన్ అండి, ఈరోజు మా ఇంట్లో ప్రార్థన ఉందండి, మా ఇంటికాడ చిన్న ఫంక్షన్ పెట్టుకున్నామండి, ఓ ముద్దు భోజనానికి రండి అని చెప్పేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టి నువ్వు మైక్ తీసుకుని దేవుడు నీ జీవితంలో జరిగించిన ఘనమైన కార్యాలు వారి ఎదుట వారికి తెలియపరచాలి. అప్పుడు దేవుడి నామం గొప్ప చేయబడుతుంది. మనం గదిలోకి వచ్చి అల్లెల్లుమంటే మనకి మనమే. అన్యజనుల మధ్యలో దేవుని నామం పైకెత్తపడాలి వద్దా? మాట్లాడండి. ఏకమై కూడి మనము ఆయన నామాన్ని ఏం చేద్దాం? గొప్ప చెయ్యాలి. స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు గొప్ప దేవుడు. ఆయన నామం పరిశుద్ధమైన నామం, ఆయన నామం పూజింపదగిన నామం అని యేసయ్య నామాన్ని పైకెత్తి అనేక అన్యజనుల ఎదుట దేవుణ్ణి గొప్ప చేసే బాధ్యతను దేవుడు మన మీద ఉంచి పెట్టాడు. ఆమేన్ చెప్పండి. మన బతుకులు ఎలా తగలబడ్డాయంటే, మనందరి జీవితాలు ఎలా తగలబడ్డాయంటే, దేవుడు నాకేం చేస్తాడు, దేవుడు నాకేం చేస్తాడు, దేవుడు నాకేం చేస్తాడు, దేవుడు నాకేం చేస్తాడు, ప్రభా నాకేం చేస్తావు ప్రభా, ఇదే బతుకు అయిపోయింది మనది. మన సాఫ్ట్వేర్ మారాలి. దేవుడు నాకేం చేస్తాడు కాదు, దేవుడు చేయవలసింది ఖచ్చితంగా చేస్తాడు. కారణం నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ప్రాణంతో పాటుగా సమస్తాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఈరోజు ప్రశ్న ఏంటంటే, నువ్వు నేను ఆయన కోసం ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఏం చేద్దాం? ఈ ఆలోచనలు దేవుడు మనలో నిశ్చయముగా పుట్టించునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. విశ్వాసులుగా ఉన్నవారు ఎప్పుడు దేవుడు నాకేం చేస్తాడు, దేవుడు నాకేం చేస్తాడు, దేవుడు నాకేమెత్తాడు అని చూస్తారు. శిష్యులుగా మారిన వారు దేవుని కోసం నేను ఏం చేద్దాం అని చూస్తారు. స్తోత్రం కలుగునుగా. ఆలోచించండి బిడ్డారా. 2 నెలలు అయిపోయినాయి. ఈ 2024 సంవత్సరం ఎన్ని నెలలు అయిపోయినాయండి? మాట్లాడతలేదు. 2 months కంప్లీటెడ్ అయిపోయినాయి. 3 నెలలు అడుగు పెట్టాం. ఈ 3 నెలలు దేవుడి కోసం నువ్వేం చేసావు ఆలోచించండి. దేవుని నామాన్ని ఏకమై, ఒక్కడి వల్ల అవదండి, ఒక్కడే గొప్ప చేయలేడు. మనమందరము కూడి అనేక అన్యజనుల ఎదుట దేవుని నామాన్ని గొప్ప చేయుదుముగాక. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మూడవది ఏకమై మనం ఏం చేయాలి? త్వరగా చూద్దామా? ఏకమై మనం ఏం చేయాలో చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. వారితో కూడా బూరలు ఊదు యాజకులు, 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోను తాళములతోను వాయిద్యములతోను కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, దేవుడు దయాళుడు, ఆయన కృప నిరంతరముండును స్తోత్రములు చేసిరి. గట్టిగా చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. మూడవది మనము ఏకమై దేవుణ్ణి స్తుతించాలి. అనండి గట్టిగా. గట్టిగా ఆమేన్ అంటలేదు. నిలబడి ఆరాధన జరుగుతుంటే అని చూస్తున్నారు కొంతమంది. వినవాలి ఎవరు అసలు? ఎవరు వాళ్ళు పాడుకుంటారులే, వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారులే. ఎవరైనా బాగా పరిశుద్ధాత్మలు చెప్పలు కొడితే ఏంటి వీడు ఎలా కొట్టేస్తుంది? ఈ దరిద్రం ఎందుకు నీకు? ప్రభు దేవుడు ఆత్మగుడిగా ఆయన ఆరాధించాలండి. మాట్లాడండి. ఇప్పుడు ఏకమై మనం అందరం దేవుడిని ఏం చేయాలి?
తిరగాలి. స్తోత్రం చెప్పండి గట్టి. అలాగూ తిరుగుతున్నప్పుడు స్తుతించమన్నప్పుడు స్తుతించాలి, ఆరాధించమన్నప్పుడు ఆరాధించాలి, బోరలు ఊదినప్పుడు కేకలు వేయాలి. మీ ముందున్న ఎరుకో గోడలు కూలిపోతాయి అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టి. అలా కాదే సిస్టర్, నాకు మోషన్స్ అవుతున్నాయి సిస్టర్, నేను రాను అన్నదనుకో, కుదరదు. నాకు నీరసంగా ఉన్న సిస్టర్ బెదరు, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళి తిరిగేనంటే కుదరదు. మీరందరూ యుద్ధ సన్నద్ధులై, స్తోత్రం చెప్పండి. అంటే నీ ముందున్న ఎరుకో గోడలన్నీ సంపూర్ణంగా కూలిపోవాలంటే నువ్వు ఆ ఎరుకో గోడల చుట్టూ తిరుగుతూ నువ్వేం చేస్తుండాలి? దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. కాబట్టి మనం ఏకమై, మూడవది ఏం చేయాల్సినండి? మన ప్రభువుని మనము స్తుతించుదుముగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఒకటి, ఏకమై ఏం చేయాలి? బిగ్గరగా దేవునికి మొర్ర పెట్టాలి. ప్రార్థన చేస్తుంటే ఏం చేస్తారు? మీరు ఏకీభవించండి, కళ్ళు మూసుకోండి, దిక్కులు చూడకండి, లీనమైపోండి ప్రార్థనలో. సేవకులు కన్నీళ్లతో చేస్తున్న ప్రార్థనలో లీనమైపోయింది. నీకోసం చేసినప్పుడే కాదు, మిగిలిన మీ సహోదరుల కొరకు చేసినప్పుడు కూడా నువ్వేం చేయాలి? కళ్ళు మూసుకొని ఏకీభవించాలి. స్తోత్రం కలుగును గాక. రెండవది, ఏకమై ఏం చేయాలి? మనము దేవుడి నామాన్ని గొప్ప చేయాలి. ఆమేన్. సతీష్ గారు కూడా ఎప్పుడు పెడతారు? కోటమని చూస్తున్నాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. మూడవది, ఏకమై ఏం చేయాలి తెలుసునండి? దేవుణ్ణి స్తుతించాలట, స్తుతించాలట. నాలుగో విషయం, ఏకమై మనం ఏం చేయాలో చూద్దాం బిడ్డలారా. చాలా విషయాలు ఉన్నాయి, త్వరగా వెళ్దాం. ఏకమై మనం ఏం చేద్దామంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. త్వరగా. మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు పాలుపడి, గట్టిగా చెదులు దేశయానికి స్తోత్రం అని చెప్పండి గట్టి. నాలుగవది, మనము ఏకమై, వింటున్నారా? ఒకరి సుఖ దుఃఖముల యందు మనం ఏం చేయాలండి? పాలుపడాలి. స్తోత్రం కలుగును గాక. అంటే ఒకరు సంఘంలో దుఃఖంలో ఉన్నారనుకోండి, ఎలా చూస్తున్నారమ్మా? సంఘంలో ఒకరు కష్టంలో ఉంటే, కన్నీటిలో ఉంటే, దుఃఖంలో ఉంటే, అది సేవకులకి తెలియజేసినప్పుడు, సేవకుడు సంఘానికి తెలియజేసినప్పుడు, సంఘము సేవకుడు వెళ్ళి వారి యొద్దకు వెళ్ళి వారి దగ్గర నిలబడి, ధైర్యంగా ఉండండి, పర్లేదు, మేమందరం ఉన్నాం అని ఏం చేయాలి? వారి దుఃఖాల్లో వారితో పాలు పడాలి. వాళ్ళు సంతోషంగా ఉంటే వారి యొద్దకు వెళ్ళి మనం ఏం చేయాలండి? ఒకరి సుఖ దుఃఖములలో ఏం చేయాలి? నాన్నగారు పాలు పొందాలి. ఏదో ఆదివారం అట్లా వస్తామండి, మేము హాయ్ అంటామండి, బాగుంటుంది వాక్యం ఇక్కడ, ప్రార్థన బాగుంటుంది, సంఘస్థులందరూ ఎంత మంచి వాళ్ళనండి, ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు, ఒకరి కోసం బాగా ప్రార్థన చేసుకుంటామండి, అంతేనండి, ఉంటామండి, బాయ్ అని వెళ్ళిపోకూడదు. అది కరెక్ట్ కాదు. సంఘం చెప్తుంది చూడండి, పేతురు ఏం చెప్తున్నాడు? మీరు ఒకరి సుఖ దుఃఖ, చదువమ్మా, మీరు ఒకరి సుఖ దుఃఖములు యందు మీరు తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు మీరు ఒకరి సుఖ దుఃఖములలో, ఒకరి కష్టాల్లో, కన్నీటిలో, ఆనందములో, సంతోషములో మీరు పాలు పొంది సహోదర ప్రేమ గలవారై కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండు. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూసారండి, కరుణాచిత్తం, ఒకరి ఎడల ఒకటి జాలి, ప్రేమ, కనికరం, వినయం, విధేయత, ఒకరి ఎడల ఒకరు సంఘం అంతా. అంటే ఏకమై పాడి స్తుతిం చేసి, ఏకమై దేవుని నామాన్ని గొప్ప చేసేసి అక్కడ దాగిపోకుండా, ఒకరి సుఖ దుఃఖములలో ఒకరు పాలి భాగస్తులైతే మిగిలిన వారు కూడా, అబ్బో మీ సంఘ బిడ్డలు, అబ్బా ఆహా భాస్కర్ ఆహా అని వాళ్ళకు కూడా యేసయ్య ప్రేమ అర్థమవుద్ది. ఆమేన్ చెప్పండి. చదివితే స్తోత్రం చెప్పండి. అర్థమైంది మీకు? 5 ఇంకా ఏకమై ఏం చేయాలి? చాలా విషయాలు ఉన్నాయి. 5 ఇంకా ఏకమై ఏం చేయాలి? ఫిలిప్పు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. ఫిలిప్పు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోను బెదిరించే వారికి బెదరక అందరూ, పాస్టర్ గారు అంటున్నారు, నేను వచ్చిన రాపోయినా మిమ్మల్ని చాలా మంది బెదిరిస్తున్నారు కదా, ఆ బెదిరించే వారికి బెదరక అందరూ, సంఘములో ఉన్న వారందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షముగా మీరందరూ పోరాడవలెను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏకమై విశ్వాస పక్షంగా పోరాడాలి. ఆమేనన్నారా? పోరాటం అంటే ఇంట్లోనేనండి మా పోరాటం, మా ఆయన మీద, మా ఆవిడ మీద, కానీ బయట మాత్రం మేము పోరాడం అంటారు కొందరు.
అంటే పోరాటం అంటే జెండాలు పట్టుకోమని కాదు, పోరాటం అంటే ధర్నాలు చేయమని కాదు, పోరాటం అంటే ఎలాగా పక్షంగా, దేని పక్షంగా? విశ్వాస పక్షంగా. సింపుల్ మీకు ఎలా చూడండి, అందరూ నా వైపు చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ కొంతమంది ఉన్నాం, అందరి విశ్వాసాలు ఒకే విధంగా ఉన్నాయంటారా? మరి ఇప్పుడు మన అందరి విశ్వాసం ఒకే రీతిగా లేకపోతే ఏసీఆర్ అక్కడ వస్తుందా కదా? వస్తుందా? విశ్వాస విషయంలో ఏకత్వం పొందే వరకు దేవుడు కొంతమంది నియమించాడు. అపోస్తులు, ప్రవక్తలు, స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు. ఎందుకు నియమించాడు? నీది చిన్న విశ్వాసం కావచ్చు, నువ్వు ఇప్పుడే వచ్చిన బిడ్డవు కావచ్చు, నీలో ఉన్న ఈ విశ్వాసం ఒకరిలో ఆత్మీయ స్థితి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది. వాళ్ళేమో వాళ్ళకున్న ఆలోచన బట్టి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడే వచ్చిన వాళ్ళేమో వీళ్ళకున్న ఆలోచన బట్టి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి వీళ్ళు ప్లాన్లు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకున్న ఆలోచన బట్టి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇది టాలీ అవ్వాలంటే ఇక మాట చెప్పనా, ఆత్మీయ స్థితిలో విశ్వాసంలో అత్యున్నత స్థాయిలో ఉన్నవారు కొన్నిసార్లు ఆ అత్యున్నతమైన స్థాయి నుంచి కింద స్థాయిలో ఉన్న విశ్వాసాన్ని గుర్తించాలి, గమనించాలి, వాళ్ళను ప్రోత్సహించడానికి ప్రయత్నం పడాలి. అర్థమైందా? మాకు ఎందుకంటే మేము ఇంతే అనకూడదు. అదే చెప్తున్నాడు, చదవండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు కాబోలు చదవండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు త్వరగా. మనమందరము అండర్లైన్ చేసుకోండి. సంగమా, ప్రపంచపు సార్వత్రిక సంఘముతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. మనమందరమును విశ్వాస విషయములో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వమును పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. అంటే ఇప్పుడు విశ్వాస విషయంలో గాని క్రీస్తు గురించి జ్ఞాన విషయంలో గాని అందరూ ఏకత్వం పొందకపోతే సంపూర్ణత అనేది వస్తుందా? మాట్లాడండి. ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా యేసు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారగునట్లు ఇలాగు నియమించాడు. పరిశుద్ధులు ఏమవ్వాలమ్మా? ప్రభు దగ్గరికి వచ్చాం, పరిశుద్ధులం అయ్యామండి. పాపాన్ని వదిలేసాం, పరిశుద్ధులు సంపూర్ణం అవ్వాలి. పరిశుద్ధులు సంపూర్ణగుటకును క్రీస్తు శరీరం అంటే సంఘం. క్రీస్తు శరీరం అంటే అర్థం ఏంటి? సంఘం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును కొందరిని, అందరూ అపోస్తులు కాదు, కొందరే. అపోస్తులు అంటే ఎవరండి? పంపబడిన వారు. 2 సేవకుల్ని తయారు చేసిన వారు. 3 సంఘాలు స్థాపించిన వారు. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. ఆమేనండి. అర్థమవుతుందా? దైవజనుల్ని తయారు చేస్తూ, సంఘాలు కడుతూ, శిష్యరికలను తయారు చేసి వాళ్ళకి ఇదిగో నువ్వు ఈ చోటకి 2 చోట్ల చూసుకోనన్నా, ఈ 2 సంఘాలు చూసుకో, ఇగో ఈ 2 సంఘాలు చూసుకో, బాబు ఈ మందిరం గట్ట నువ్వు చూసుకో. దేవుని చేత పంపబడి ఇలాగూ సువార్త చేసి శిష్యుల్ని తయారు చేసి సంఘాలు కట్టేవారిని ఏమంటారండి? అపోస్తులు. 2 ప్రవక్తలు. కొందరిని ఎలాగంటండి? ప్రవక్తలుగాను. ఉన్నదున్నట్లుగా డబ్బులకో దేనికో రాజీ పడిపోయి లేనిపోని ప్రవచనాలు చెప్పకుండా ఉన్నదున్నట్లుగా ప్రకటించి ప్రవచించే, కరెక్ట్గా దోషమైన తప్పైన ఆ తప్పిదాన్ని కూడా ఖండితముగా ప్రకటించే ప్రవక్తలు. స్తోత్రం కలుగునుగాక. 3 కొందరిని స్వార్థికులుగా. ఎలాగంట? స్వార్థికులు గ్రామాల్లోకి వెళ్ళి అన్యజనుల దగ్గరికి వెళ్ళి ప్రేమ స్వార్థ చెప్పి వారిని ప్రభు దగ్గర తిప్పే స్వార్థికులుగాను, కొంతమందిని ఉపదేశకులుగాను. ఎలాగంటండి? ఉపదేశకులుగాను, కొంతమందిని కాపరులుగాను దేవుడే నియమించుకున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు ఇవన్నీ నియమించుకున్నాడు ప్రభు? ఈ గుంపులందరిని ఎందుకు నియమించుకున్నాడు అంటే విశ్వాస విషయంలో ఏకత్వం పొందాలి. ఇక్కడ మనం ఏకమై దేనికోసం పోరాడాలి చెప్పండి? క్రైస్తవుల హక్కులు మాకు కావాలి. ఇది కాదు నీ పోరాటం. విశ్వాస విషయంలో విశ్వాస పక్షముగా మనమందరము ఏకమై పోరాడాలి. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. 6వ మాట మనం చూద్దాం బిడ్డలారా. ఏకమై ఇంకా మనం ఏం చేయాలో మరో మాట మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. 13వ అధ్యాయం 11వ వచనం. తుదకు సహోదరులారా సంతోషించండి, సంపూర్ణులై ఉండండి,
కలిగి ఉండు. ఆదరణ కలిగి ఉండండి. ఏక మనసు గలవారై ఉండుడి. సమాధానము కలిగి ఉండండి. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. మనమందరం ఏకమై అంటలేదు, మనమందరం ఏకమై సమాధానంగా ఉండాలి అంటలేదు. మీరు ఏకమై మొట్టమొదటిగా ఏం చేయాలి? సమాధానమా? ఏకమై మొట్టమొదటిగా ఏం చేయాలి? దేవునికి బిగ్గరగా మొరపెట్టాలి. 2 ఏకమై ఆయన నామాన్ని గొప్ప చేయాలి. 3 ఏకమై దేవుణ్ణి స్తుతించాలి. 4 ఏకమై ఒకరి కష్ట దుఃఖములలో సుఖములలో పాలు పొందాలి. 5 ఏకమై విశ్వాసపక్షంగా పోరాడాలి. 6 ఏకమై సమాధానము కలిగి బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. ఏకమైన తర్వాత సమాధానాన్ని పోగొట్టడానికి శత్రువుడు ఏం చేస్తాడండి? ఏదో కిరికిరిలు పెడతా ఉంటాడు. దాన్ని తొలగించుకోవాలి. ముందు సమాధానమును కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఎఫెసీయులు ఏమన్నాడండి? 4:1 మీరు ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలంటే ముందు మీకు ఏముండాలి? సమాధానం అనే బంధము చేత అంటాడు. అక్కడ ఏమంటాడు? కాబట్టి మీరు సమాధానమను బంధము చేత. ఏ బంధం అంట? ఏంటండి మీ బంధం? ఏంటండి? మీ ఇద్దరు అన్న తమ్ముళ్ళా? స్తోత్రం అంటలేదండి. గట్టిగా ఆమె చెప్పండి. ఎవరు ఆ సిస్టర్? మీరు అక్క చెల్లెళ్ళమ్మా? మీ బంధం ఏంటి? అక్క చెల్లెళ్ళ బంధమా? మా బంధం అది కాదండి. మరి ఏ బంధం? సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను మీరు కాపాడుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. 6వది సమాధానంగా. ఎలాగూ? ఏకమై సమాధానంగా ఉండాలి. ఇక 7వ మాట, నా మట్టిగా నేను తుర్రుమని మేఘమేకెత్తానంటే కుదరదు. స్తోత్రం చెప్పండి గట్టి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ప్రసంగం అసలు ఎక్కడ మొదలవ్వాలి? ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఎత్తబడిపోతాను, నేను ఎంత పరిశుద్ధంగా ఉన్నానో అని నేను ఒక్కనే ఎత్తబడిపోతాను, కుదరదు నాన్నగారు. బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, 17th verses. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో అంటే ఎవరు? ముందుగా, మనకంటే ముందుగా సమాధులు తెరవబడ్డాయి. కడబోర శబ్దము వినబడగానే టపా టపా టపామని సమాధులు తెరవబడ్డాయి కదా. మన పితరులు లేచారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మనం కూడా వారితో స్తోత్రం అంటలేదు. హల్లెలూయా. చదవండి. వారితో కూడా ఏకముగా ప్రభువు ఎదుర్కొనుటకు ఆకాశ మండలములలో మేఘముల పైన గట్టిగా చదువుతేసయానికి స్తోత్రం అని చెప్పండి. ఒక్కడే ఎగిరిపోతున్నాడా? మేఘం పెట్టేస్తున్నాడా? అందరు కలిపా మాట్లాడతలేదు. అంటే విడవబడే సంఘంతో నేను కలిపి చెప్తలేసమా? ఎత్తబడేది ఒకలా లేకపోతే సంఘమా? మాట్లాడండి. అంటే ఒకే సంఘమా? అది ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ పరిశుద్ధుల జ్యేష్ఠుల సంఘమా? చెప్పండి. అంటే ఇప్పుడు చూసారా? ప్రార్థనలో ఏకత్వం, దేవుణ్ణి స్తుతించడంలో ఏకత్వం, వాక్యములో ఏకత్వం, విశ్వాసములో విశ్వాసపక్షంగా పోరాటంలో ఏకత్వం, ఇవన్నీ ఏకత్వం కలిగి ఉంటే, ఒకరి దుఃఖములలో ఏకత్వం ఇవన్నీ కలిగి ఉంటే రేపు రాకడలో కూడా మనమందరమును మేఘమెక్కబోతున్నాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా కూడి? ఏకముగా కూడి మనం మేఘమెక్కుతామంట. అంటే ఏకత్వం లేక ప్రభువా నేను రాను ఆయన, అది వస్తే నేను రాను ప్రభు అన్నాం అనుకో, మేఘమెక్కుతావా? ఎవరు తిరుగుతలేదండి. చక్కగా కుటుంబం వారు మందిరానికి వచ్చేవారండి, మానేశారు. భార్యాభర్తలు ఎన్నోసార్లు ఫోన్లు చేసాం, ఇంటికి వెళ్ళాం, వచ్చేద్దాం అన్నారు. రావట్లేదు వాళ్ళు. రాపోయేసరికి మొత్తానికి రోడ్డు మీద కనబడ్డారు భార్యాభర్తలు. బండి ఆపేసి నడిపెట్టేసాను నేను. బండి మీద వెళ్తుంటే ఏంటి రావట్లేదు అన్న. ఏం లేదు దగ్గర, మీ మీద మాకు బాధ ఏముంటుందండి, సంఘం మీద ఏం బాధ ఉంటుందండి, పాస్టర్ గారి మీద మాకు ఏం బాధ. ఏంటి బాధ అండి? ఏమి లేదు. చెప్తావు చెప్పా. ఎందుకు మరి? బాధ ఉంటే చెప్పే. నా మీద ఏమన్నా ఉందా? నీ మీద ఏమి లేదు. పాస్టర్ మీద ఏమన్నా ఉందా? లేదు. మరి ఇంకేంటి? సంఘం మీద ఎవరైనా ఏమన్నా అన్నారా? ఏం లేదండి. మరి ఏంటంటే పలానా ఆవిడ సంఘానికి వస్తుంది కదా నుంచి నేను రావట్లేదు అంటున్నాను. ఏమంటుందంట? అమ్మ దుర్మార్గులలో పలానా ఆవిడ వస్తుంది కాబట్టి పాస్టర్ గారు నేను రావట్లేదు ఏమనుకోద్దండి. అలా కాదమ్మా, ఒకరినొకరు క్షమించుకుంటూ మనం పోవాలి. వాళ్ళ దారి వాళ్ళది, మీ దారి మీది. సంఘంలోకి వస్తే ఆవిడ అందరికి కూర్చుని, వెనకలు కూర్చుని వెదరు కూర్చొని నీకేంటి? చెగ భార్య భర్తలు చెగ వచ్చేవారు, చెగ మీరు సంఘంలో కట్టుబడేవారు. ఏంటిది? చాలా బాధగా ఉంది నాకు.
వాళ్ళకి అయ్యగారండి మీరు చెప్తే నమ్మరండి, ఈ రోజు దాకా మేము ఎక్కడ బల్లారదని తీసుకోలేదండి. ఏం తీసుకోలేదండి? బల్లారదనా తీసుకోలేదండి. ఎప్పుడో ఒకసారి వెళ్తున్నాం నామకార్థంగా, మాకేదో మనసు పోవాలి, మీ దగ్గర ఉండడం బాగుండేది, మాకు అంత మనసు దగ్గర ఉండేది, ప్రశాంతంగా ఉండేది. కానీ ఆవిడ వస్తుందనండి. అలా కాదమ్మా, మనం క్షమించి వదిలేయాలి. అది అలా కాదు భాష గారు, ఆవిడ వస్తుందండి అని అప్పుడు నేను అలా కాదమ్మా, ఇప్పుడు ఆవిడే రేపు పరలోకంలో ఉందనుకో, స్తోత్రం చెప్పు, ఎక్కడ ఉందా చెప్పండి, ఎక్కడ ఉంది? మరి నువ్వు ప్రభువా అది ఉంది కాబట్టి నేను రాను ప్రభు అంటే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? నోరు తెరిచి చెప్తలేదు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? అది ఉంది కాబట్టి నాయన నేను రాను ప్రభువా అంటే నెక్స్ట్ నీకేంటి అన్నాను. మరి ఒకవేళ నేను పరలోకంలో ఉంటే ఆవిడ రాకపోతాను, నువ్వు లాజిక్లు మాట్లాడుకో. ఏంటి అలాగే నడివై పాషగా తల మాట నడివై నడు అయ్యారు, నేను నచ్చని తీసుకొస్తానండి. సరే సరే ప్రైజ్ రా అని. ఇప్పుడు నేను ఒంటి పిల్లలు నాకేసిన ఉంటాను, నేను ఒక్కడనే నేనే గొప్ప, నేనే తోపు అనుకున్నాం అనుకో, రేపు మేఘం ఎక్కడానికి ఎవరెక్కుతారు? అంటే ఏక మనసుతో ఎలుగెత్తి ప్రార్థన చేయడంతో మొదలుపెట్టి నీ సంఘ అనుభవం, ఈ ఆప్యాయతలు, ఈ అనురాగాలన్నీ కూడా రేపు మేఘమెక్కే దగ్గర దాకా కూడా కొనసాగించబడాలి. స్తోత్రం చెప్పండి. మొదట్లో పులి వేసుకుని రాసేసుకుని అయ్యి బ్రదర్ అయ్యి సిస్టర్ అయ్యి అని రాండు దూరం అయిపోకూడదు. ఎవరి నిమిషాల్లో ఉండి చక్కగా ఆప్యాయతలు కలిగి అనురాగాలు కలిగి ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడుకొని, ఎంతవరకు సాగాలి అంతవరకు సాగుకుంటే రేపు అందరం కలిసి ఏమెక్కుతాం? ఎలా చూస్తున్నారు చెప్పండి చెప్పండి చెప్పండి. ముందేమో పులి వేసుకుంటాం, మనకు వచ్చింది అదే. ఫస్ట్ ఏమో అయిపోయి మొత్తం ఇంకా మీరు నిలబడినవారు, పాస్ట్ గారు నిలబడినవారు. అసలు రాను సైతం గడి చూస్తాడు, వీళ్ళు భలే ఉన్నారా, వీళ్ళు ఐక్యంగా ఉన్నారా, వీళ్ళు గట్టిగా ఉన్నారా, వీళ్ళ మధ్యలో ఏం పెట్టాలరా చెప్పండి? ఏం పెట్టాలి? పెట్టేస్తాడు చర్చి. పెట్టినా అదే వస్తారండి, వాళ్ళ ఇష్టం వాళ్ళండి, మా ఇష్టం అవదండి, మమ్మల్ని అడగ నా గురించి. అమ్మ బాబోయ్, ఒకప్పుడు 4 కోట్లు నువ్వే తెచ్చిందాను కదమ్మా, మరి కార్డులు నిన్ను పట్టుకొచ్చిందాను కదా. ఇప్పుడు మరి కార్డులు ఏమేని? స్తోత్రం అంటలేదు గట్టిగా ఆమెనా? ఒకప్పుడు వాళ్ళ కోసం ఇదే అన్నా, మరి మేఘమేకమేటి అంటే ఈ ఏకత్వం అనేది వింటున్నారా? ప్రార్థనతో మొదలైన ఏకత్వం. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎక్కడ దాకా ఉండాలి? మేఘమెక్కేదాకా ఉండాలి. ఆమేనండి. కాబట్టి పౌలు ఏకమై మనమందరమును బిగ్గరగా దేవునికి మొర్ర పెట్టాలి. 2 మనమందరము ఏకమై దేవుని నామాన్ని గొప్ప చెయ్యాలి. 3 మనమందరము ఏకమై దేవుణ్ణి బిగ్గరగా స్తుతించి ఆరాధించాలి. 4 మనమందరం ఏకమై ఒకరి సుఖ దుఃఖముల యందు మనం ఒకరు పాలిభాగస్తులం అవ్వాలి. 4 5 మనమందరం ఏకమై విశ్వాసపక్షంగా పోరాడాలి. 6 మనమందరం ఏకమై సమాధానంగా ఉండాలి. 7 మనమందరం ఏకమై మేఘమెక్కాలి. స్తోత్రం చెప్పండి. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ మనందరికీ అనుగ్రహించును గాక. అట్టి కృప కోసం అందరూ మోకరించండి, కుర్చీలో కూర్చుని వారు లేచి నిలబడండి. ప్రభు ఈ లేఖనాలు, ఈ మాటలు మన వెనుకడిలో ఫలభరితముగా మార్చును గాక. అందరూ అలాగే మోకర్ల మీదకి వచ్చి 2 చేతులు పైకెత్తి ప్రభుకి స్తోత్రం